వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని ఆధారాలతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణలో జనాభా లెక్కలు జరిగిన సమయంలో అసలు క్రైస్తవులే లేరు అంటూ జనాభా లెక్కలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అసలు క్రైస్తవులే లేనప్పుడు చర్చిలు కానీ పాస్టర్లకు కానీ జీతాలు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ ఈ జనాభా లెక్కల విషయంలో సరైన విధంగా బయటికి చెప్పాలి అంటూ కూడా ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. ఆ నేపథ్యంలో మరొక్కసారి జనాభా లెక్కలు చేపిస్తామంటూ ప్రభుత్వం దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ మత మార్పిళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఎవరైతే అక్రమ మత మార్పిళ్లు చేస్తున్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని, అక్రమ మత మార్పిళ్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా. అయితే తెలంగాణలో యథేచ్ఛగా అక్రమ మత మార్పిళ్లు జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది చాప కింద నీరులా విస్తరిస్తున్నప్పటికీ దీనిని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. ఒక మనిషి యొక్క ఆర్థిక కారణాలు లేకపోతే ఆరోగ్య కారణాలు అక్కడ ఉన్న పరిస్థితులు అడ్డం పెట్టుకొని ఆ వ్యక్తిని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మనం భద్రాద్రి కొత్తగూడెం వైపు రాధా అనే బాధితురాలు ఊరునే ఎలా మతం మార్చారు అనే విషయం చెప్పడంతో పాటు మతం మారనందుకు తనను ఎలా వెలివేశారు అనే విషయాన్ని కూడా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పారు. అయితే అటవీ ప్రాంతంలో ఎలాంటివి నిర్మించడానికి కుదరదు. ఎందుకంటే అది అటవీ ప్రాంతం మొత్తం కూడా అధికారుల చేతుల్లో ఉంటుంది, ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అక్కడ కనీసం మనం ఏది నిర్మించాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వనవాసులకు మాత్రమే అడవుల్లో నివసించడానికి అవకాశం ఉంటుంది. అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వనవాసీలు అంటారు. వాళ్ళకంటూ కొంత ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహంపాడ్ మండలం సారపాక గ్రామం శ్రీరాంపూర్ కాలనీకి అశ్వాపురం అటవీ రేంజ్ పరిధిలో కృష్ణానగర్ సారపాక అటవీ బీట్ అక్కడ ఆదివాసుల వనవాసీల గ్రామం ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. 30 కాంక్రీట్లతోటి కనిపిస్తుందా? ఇవన్నీ 30 కాంక్రీట్లతోటి ఈ అటవీ రేంజ్ పరిధిలో ఒక పర్మనెంట్ చర్చిని కడుతున్నారు. దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు? అటవీ ప్రాంతంలో ఏదైతే కృష్ణానగర్ సారపాక అటవీ బీట్ కిందికి వస్తుందో, అశ్వాపురం అటవీ రేంజ్ పరిధిలోకి వస్తుందో, శ్రీరాంపూర్ కాలనీ అశ్వాపురం అటవీ రేంజ్ పరిధిలోకి వచ్చే దాంట్లో చర్చి కట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్ ఎవరిచ్చారు? ఏ పర్మిషన్ లేకుండానే కడుతున్నారా? అసలు వనవాసులు ఉండే ప్రాంతంలో చర్చి కట్టాల్సిన అవసరం ఏంటి? ఇది మత మార్పుల కోసం కాకపోతే ఏంటి? ఇక్కడ ఇంకొక దారుణం ఏంటంటే వీళ్ళు చర్చి కడుతున్నారు అని తెలిసి అక్కడున్న కొందరు ఎవరెవరికి ఎక్కడెక్కడైతే ఇవ్వాలో ప్రతి దగ్గర కూడా అంటే కలెక్టర్కి ఆఫీసర్లకి తిరిగి లెటర్లు ఇచ్చారు. చౌత చూడండి. శ్రీయుత గౌరవనీయులైన డిఎఫ్ఓ కొత్తగూడెం వారి దివ్య సముఖమునకు నమస్కరించి బూర్గంపహాడ్ మండలం సాకేతపురి గ్రామ నివస్తులకు మేము వ్రాయినది. సారపాక గ్రామం శ్రీరాంపురం కాలనీ అశ్వాపురం అటవీ రేంజ్ పరిధిలోని కృష్ణానగర్ సారపాక అటవీ బీట్ భూమిలో వలస ఆదివాసీ గ్రామంలో అడవి మధ్యలో సుమారు 30 కాంక్రీట్ పిల్లర్లతో పర్మనెంట్ చర్చి నిర్మిస్తున్నారు. దీన్ని వెంటనే తొలగించండి. అట్టి చర్చి నిర్మాణంకు ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేవు. అదియుగాక రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో చర్చి నిర్మాణం చేయకూడదు. అయినప్పటికీ క్రైస్తవ మతస్థులు ఫారెస్ట్ భూమిని అక్రమంగా ఆశ్రమించుకొని చర్చి నిర్మాణం చేస్తున్నారు. దయనీయులైన తమరు విషయాన్ని పరిశీలించి ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకొని నిర్మిస్తున్న చర్చిని తొలగించాలని, ఆ చర్చిని నిర్మిస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దీనికి సంబంధించిన అన్నీ కూడా పెట్టారు. ఇది డిఎఫ్ఓ ఆఫీస్కి చూశారు కదా. దీని తర్వాత సబ్ కలెక్టర్కి యాస్టీస్గా సబ్ కలెక్టర్ కూడా ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సబ్ కలెక్టర్కి ఇవ్వడంతో పాటు దీని పత్రులు తహసీల్దార్ బూర్గంపహాడ్కి, అటవీ రేంజ్ అధికారికి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, ఈఓ గ్రామ పంచాయతీకి ఇచ్చారు. అలాగే ఇది కొత్తగూడెం కలెక్టర్కి అంటే డిఎఫ్ఓకి తిరిగారు, డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కాలే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్కి కూడా ఇచ్చారు దీని మీద ఫిర్యాదు. అప్పుడు మళ్ళీ సబ్ కలెక్టర్కి, తహసీల్దార్కి, అటవీ రేంజ్ అధికారికి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, ఈవో గ్రామ పంచాయతీ సారపాక వాళ్లకు మొత్తం వివరాలతోటి ఇచ్చారు. ఇక ఇది అక్కడున్న తహసీల్దార్కి రాసింది. అంటే తహసీల్దార్ నుంచి, డిఎఫ్ఓ నుంచి, సబ్ కలెక్టర్ నుంచి, కలెక్టర్ నుంచి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల వరకు కూడా వీళ్ళు సమస్యను తీసుకెళ్ళి ఫారెస్ట్ జోన్లో చర్చిలు నిర్మించడానికి వీల్లేదు, ఇది అక్రమం, ఫారెస్ట్ భూమిని ఆక్రమించి చేస్తున్న తప్పిదం, ఈ తప్పిదాన్ని అడ్డుకట్ట వేయండి, చర్చి నిర్మాణం జరగకుండా చూడండి అని మొత్తుకున్నా కూడా
చెవిటోడు ముందు శంఖ మోదినట్టు ఈ చెవులో నుంచి చెప్తే ఆ చెవులో నుంచి వదిలేస్తున్నారు మన అధికారులు. సార్, అధికారులే ప్రశ్నిస్తున్నాను, కలెక్టర్ గారితో సహా చెప్పండి, అటవీ రేంజ్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని చర్చిలు కట్టొచ్చా? అదే అటవీ రేంజ్ని ఆక్రమించుకొని ఒక ఆలయం కడితే ఊరుకుంటారా? అయినా వనవాసులు ఉండే ప్రాంతంలో 30 పిల్లలతో పర్మనెంట్ చర్చి కట్టడానికి కారణం ఏంటి? భారతదేశంలో క్రైస్తవులకు ప్రత్యేక చట్టాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెట్టారా? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా 2024 నుంచి మీకు చూపిస్తున్నా చూడండి, నేను 13/4/2024 నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, మా సమస్యకు పరిష్కారం చెప్పండి అని. ప్రతి దాన్ని నేను డేట్తో సహా చూపిస్తాను మీకు. 15/4/2024, 13/4/2024, 13/4/2024, 13/4/2024 ఇలా సంవత్సరం, దరిదాపు సంవత్సరం నుంచి పోరాటం చేస్తుంటే అక్కడ పర్మనెంట్ చర్చి ఏర్పడ్డది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల గ్రామాలు మొత్తం క్రిస్టియానిటీ. వనవాసులు కూడా వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ మీద ఏవో ఒకప్పుడు అసమానతలు జరిగాయని చెప్పడాలు, లేకపోతే రోగాలు తగ్గిపోవాలంటే చర్చికి వస్తే తగ్గిపోతాయని చెప్పడాలు. పాపం వాళ్ళకేం తెలుసు? ఫారెస్ట్ జోన్లనే ఆక్రమిస్తుంటే వీళ్ళు ఎంత గొప్పోళ్ళు, వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు కాకపోతే మేము ఒక గుడి కట్టుకుంటే ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు చెమ్మటే తోసిపడేస్తారు. అరే మేము నీడు కోసం ఇల్లు కట్టుకుంటే తోసేస్తారు. అలాంటిది 30 పిల్లర్లతో చర్చి కడుతున్నా కూడా తోసేయలేదంటే అబ్బా వీడ భగవంతుడు నిజంగా గొప్పోడని ప్రజలు భావించేలాగా ఈరోజు ప్రభుత్వాలు అధికారులే చేస్తున్నారు. దానికి సంబంధించిన దగ్గర చర్చిది కూడా ఉండాలి, నేను చూపిస్తాను. దానికి సంబంధించిది ఈ చర్చి నిర్మాణం. అక్కడికి వెళ్ళి గ్రామస్తులు ఫోటోలు తీసి దీన్ని అడ్డుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అది సాధ్యం కాలేదు. గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తాను నేను మీకు దాన్ని. ఇదంతా ఫారెస్ట్ జోన్. ఈ జోన్లో ఇక్కడ చర్చి కట్టిండ్రు. ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? ఇది తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా? అక్కడున్న ఎమ్మెల్యేకి తెలియదా? ఇక అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత కలెక్టర్లకు, సబ్ కలెక్టర్లకు తెలియదా అని అడగడం కూడా పిచ్చితనం. మరి ఇలాంటి అక్రమ చర్చల మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? అసలు ముస్లిం జనాభా ఎంతమంది చెప్పండి, క్రిస్టియన్ జనాభా ఎంతమందో చెప్పండి. క్రిస్టియన్ జనాభా ఎంతమందో చెప్పి వాళ్ళ రిజర్వేషన్లకు ఉన్న సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేయండి. ప్రతి గ్రామంలో అసలు ఒక గుడి ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ చర్చిలు మాత్రం గల్లీకి ఒకటి, మళ్ళీ 2 రకాల చర్చిలట. ఈ చర్చిలోకి పోయేటోడు ఆ చర్చికి పోవద్దు, ఆ చర్చికి పోయేటోడు ఈ చర్చికి పోవద్దు. నేను తప్పను, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు గొప్పే, కానీ మతం మార్చడం తప్పు, ఆక్రమించడం తప్పు. ఎంతకాలం ఆక్రమిస్తూ వెళ్ళిపోతారు ఈ దేశాన్ని? మేము కళ్ళుండి గుడ్డోళ్ళలాగా బ్రతికినంత కాలం మీ ఆటలు సాగుతూనే ఉంటాయా? అక్కడున్న ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఏం ఎమ్మెల్యే సాబ్, మీ పరిధిలో విస్తృతంగా జరుగుతున్న మత మార్పిళ్ళ గురించి మాట్లాడండి. ఎస్సీల ముసుగులో, ఎస్టీల ముసుగులో ఉన్న మతం మార్చుకున్న క్రిస్టియన్ల గుట్టు బయటకు తీయండి. అరే హిందువుల్లో వివక్ష జరుగుతుందనే కదా, హిందువులో వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారనే కదా రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తున్నారు. మరి చిన్న చూపే లేని అందరూ దేవుడి బిడ్డలు అనుకున్న క్రిస్టియానిటీలోకి పోయినాక కూడా వాళ్ళకి ఎందుకు? అంటే క్రిస్టియానిటీలలో కూడా కుల వివక్షత ఉందా? ఉంటే మతం మారడం ఎందుకు? ఏ పేరుతో మతం మారుస్తున్నారు? ఎందుకు మతం మారుస్తున్నారు? ఇలా ఫారెస్ట్ ప్లేస్ను కూడా ఆక్రమిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా? ఈ చర్చి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ చర్చే కాదు, ఇలా ఆక్రమించి కట్టిన ప్రతి చర్చి మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు తెలంగాణ జనాభాలో క్రిస్టియన్ జనాభా ఎంత అనే లెక్కలు బయటికి రావాలి. క్రిస్టియన్ల ముసుగులో బ్రతుకుతున్న రిజర్వేషన్లు పొందుతున్న వ్యక్తుల రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయాలి. రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఇందులో. పేరుకు రిజర్వేషన్ని వాడుకుంటూ చేతిలో బైబిల్ పట్టుకొని తిరిగేటోళ్ళు, వాళ్ళందరి గుట్టు బయటికి తీయాలి. ఇది పెను ప్రమాదం. భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం సీతారాముల వారికి నెలవది. అలాంటి చోట ఇలా అక్రమ మత మార్పిళ్ళు చేస్తున్నారు. ఇది మన ధర్మానికే పెద్ద ప్రమాదం, ఎదుర్కోవాలి. ఈ అంశం మీద ఆర్ వాయిస్ ఆధారాలతో సహా చూపించింది. ఇప్పుడు అక్కడున్న ప్రజల వంతు పోరాటం చేయండి. ఖచ్చితంగా ఆ చర్చిని కూల్చేదాకా మీ పోరాటం ఆపొద్దు. అది తప్పు కాబట్టే కూల్చాలి అని కోరుకుంటున్నాం. వాళ్ళు సక్రమంగా సహేతుకంగా నిర్మిస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. ఆదివాసులు ఎక్కువగా ఉంటున్న, వనవాసులు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో చర్చిలు ఎందుకు వెలుస్తున్నాయనే విషయాన్ని కనిపెట్టాలి. గ్రామాల్లో మాత్రమే చర్చి వ్యవస్థ ఎందుకు విస్తరిస్తుంది అనేది కనిపెట్టాలి. అక్కడున్న ప్రజలను ప్రలోభ పెడుతూ మత మార్పులకు ఎలా ప్రోత్సహిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ మతం మారినోడి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు
ఈ ధర్మం గొప్పతనం తెలిసి వస్తుంది. నిజంగా కూడా నూనెలు రాసుకుంటే ఆరోగ్యాలు బాగుపడతాయంటే ఆ పోపట గాయనక నూనె రాసి నూనె తాగిచ్చకుండా హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసిండ్రు? అది మన పిచ్చితనం. ఈరోజు నిజంగా ఆ దేవుణ్ణి నమ్ముకోగానే పైసలు వస్తాయంటే ఆ చర్చిని నడిపించడానికో నమ్మకానికో దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. ఆ వాళ్ళలో చిక్కుకునే ముందు. మీరు చిక్కుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అక్రమంగా ఇలాంటివి చేయగలుగుతున్నారు. ఇలాంటి అక్రమాలు చేస్తున్నారు కాబట్టి జనాలు నమ్మేస్తున్నారు. ఇదంతా ఒక చైన్ ప్రాసెస్ ప్రకారం జరుగుతోంది. ప్రభుత్వాలు, అధికారులు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసుకునేదాకా ఆర్వాయిస్ పోరాడుతుంది. అవసరమైతే ఆ స్థలానికి కూడా ఆర్వాయిస్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మాకున్న కొద్ది ఆర్థిక వనరుల నేపథ్యంలో ఇలాంటి వాటిని రియలిస్టిక్ ప్లేస్ల దగ్గరికి వెళ్ళి చూపించాలి అనుకున్నా అవ్వట్లేదు. దానికోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామ ప్రజలు దీని మీద ఉద్యమించాలి. ఖచ్చితంగా నిజాలను నిర్భయంగా చెప్పడానికి ఆర్వాయిస్ మీకు అండగా ఉంటుంది. మరి దీని మీద ఇక్కడైనా యాక్షన్ తీసుకుంటారా? తీసుకోకుంటే దీనికి సంబంధించి మనం ఏం చేయాలి కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఆర్వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయూతనివ్వండి. ఇలాంటి వాటి విషయాల్లో అక్కడికి వెళ్ళి ట్రూత్ను చూపించాలి అనేది మా ఛానల్ కళ. కానీ అలాంటివి చేయాలంటే ఆర్థికంగా చాలా నిలదొక్కుని ఉండాలండి. కానీ ఈరోజు ఆఫీస్ పెట్టుకోలేదు, మేము కనీసం శాలరీస్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేము, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే ఇలాంటివి తెలిసినప్పుడు ఇలాంటి ఫొటోస్ ఇలానే చూపించగలుగుతున్నాం, కానీ గ్రౌండ్ వర్క్లోకి అడుగు పెట్టలేకపోతున్నాం. బట్ ఆర్థికంగా సపోర్ట్ ఉంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాలి అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.